తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి ఆహ్, దున్నపోతును తెచ్చుకున్నారు. దున్నపోతు పాలివ్వదు. సో, పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును తెచ్చుకున్నారు. ఎవరు? తెలంగాణ ప్రజలు. అందువల్ల దున్నపోతును తెచ్చుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. 10 ఏళ్ల కాలంలో స్వయం పాలనతో ప్రజలు ముగ్ధులైపోయారు. ప్రజల సమస్యలు పటాపంచలు చేసి పారేశాం. అండ్ ఆహ్, అద్భుతమైన ప్రగతిని మేము ఆ 10 ఏళ్ల కాలంలో సాధించాం. అద్భుతమైన ప్రగతిని. ఓకే. అయితే అప్పుడప్పుడు కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. తమాషాలు. చరిత్రలో అటువంటి చాలా ఉన్నాయి. ఈ తమాషాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు. ఊహించంది. అండ్ కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి జనం మోసపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. కొంతమంది పార్టీని వీడితే నష్టమేమి లేదు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళనే మనం నాయకులుగా తీర్చిదిద్దుకుందాం. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీ ఫామ్ ఇస్తే వాళ్ళు సిపాయిలుగా మారిపోతారు. సిపాయిలు అంటే సైనికులాగా మారిపోతారు. సైనికులాగా వాళ్ళు దూసుకుపోతారు ప్రజల్లోకి. ఒకటేమో బుల్లెట్ లాంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. అండ్ ఎవరికి బీ ఫామ్ ఇచ్చినా కూడా వాళ్ళు సైనికుల్లాగా దూసుకుపోయి విజయాన్ని సాధిస్తారు. ఇవన్నీ 2024 జూన్ 27న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు. తన ఫామ్ హౌస్లో తనను కలిసిన పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ. నేను చెప్పిందంతా ఈ ప్రసంగం అంతా కేసీఆర్, నాది కాదు, నా సొంత కవిత్వం కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే కేసీఆర్ మాట్లాడుతున్న దానికి ఆయన కూతురు కవిత మాట్లాడుతున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. మరి చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడు? 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ఏడాది కిందట కేసీఆర్ చెప్పాడు. ఇప్పుడు జాగృతి జనం బాట పేరిట జిల్లాలో యాత్ర చేస్తున్న కవిత చెప్తున్నది ఏమిటంటే తెలంగాణలో ఆ 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది. అభివృద్ధి పేరిట విధ్వంసం జరిగింది. ప్రజలకు ఆత్మగౌరవం రాలేదు. అండ్ సామాజిక తెలంగాణ ఎట్లాగో సాధించుకోలేకపోయాము. మనం భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అని ఆమె మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుని అంటే కేసీఆర్ చెబుతున్న దానికి, అట్లాగే కేటీఆర్ చెప్తున్న దానికి, కవిత చెప్తున్న దానికి చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అనేది ఒక ప్రశ్న అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి మన ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ప్రిలిమ్స్లోనూ యూపీఎస్సి ఎగ్జామ్స్ అంటాం కదా, దాంట్లో కనుక ఈ క్వశ్చన్ వేశారనుకుందాం. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి? ఏ, ప్రజలు తప్పు చేశారు. 2, ప్రజలు తప్పు చేశారు. 3, ప్రజలు తప్పు చేశారు. 4, ప్రజలు తప్పు చేశారు. అంటే ఇది చేసి ఒకటే ఆన్సర్. సో ఇది కేసీఆర్కు సంబంధించిన ఆయన ఏమంటాము, ఆయనకు సంబంధించిన ఆలోచననండి, ఆయన ఒక నిర్ధారణనండి, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవంతో చెప్పిన మాటలనండి. మనం అట్లా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న వీడియో క్లిప్ వినిపిస్తాను. మా ఓటమికి కారణం ఏంటంటే 3 ముక్కలు. చూసావరా, జెడ్పీటీసీ నిన్నటిదాకా స్కూటర్ మీద తిరిగేటోడు ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. నిన్నటిదాకా ఆయనకు 2 గదుల ఇల్లు ఉండేది, ఇప్పుడు చూసావా పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఈయన ఇంత సంపాదిస్తున్నాడు అంటే పైన ఎంత సంపాదిస్తున్నారు, ఇది ఒక ఫ్యాక్టర్. ఇది రియలే. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ పాపం నిజం ఒప్పుకున్నాడు. 2 వీలర్ ఉన్నవాడు హఠాత్తుగా ఆధునికమైన అంటే దాదాపు ₹1,00,00,000 తక్కువ కాని కారాలు తిరుగుతున్నాడు. ఇది ఆ 10 ఏళ్ల కాలంలో. ఓకే. ఆ 10 ఏళ్ల కాలం ముందు అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు స్కూటర్ ఉన్నవాడు హఠాత్తుగా రేంజ్ రోవర్ ఇంకేదో అద్భుతమైన కారాలు తిరుగుతున్నాడు. అండ్
డబుల్ బెడ్రూమ్ కూడా లేని వ్యక్తులు హఠాత్తుగా భవంతులు నిర్మించుకున్నారు. ఆయన చెప్పిన మాట కేటీఆర్ది మీరంతా విన్నారు. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డిఫీట్. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. ఇదే ప్రధానమైంది నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే వీళ్ళందరినీ ప్రజలు చూసిన వాళ్ళే. వీళ్ళేమీ ఏలియన్స్ కాదు, వేరే గ్రహాల నుంచి రాలేదు. కేసీఆర్, కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, లేకపోతే సంతోష్ రావు, కవిత, ఇంకెవరైనా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ గురించి ప్రజలకు తెలియంది కాదు. ప్రజలకు వీళ్ళ గురించిన పూర్వాశ్రమం అంతా తెలుసు. పూర్వం వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, వీళ్ళ జీవిత చరిత్ర ఏమిటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందారు. సో 10 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని కేసీఆర్ చెప్పిన మాటను బహుశా మనం దీన్ని అన్వయించుకోవాలి. ఆ ప్రగతి కొంతమందికి వచ్చింది, అందరికి రాలేదు. ఇది కవితనే చెప్తోంది. ఇది మనం తెలంగాణ తెచ్చుకున్నది అందరి తెలంగాణగా అనుకున్నాము, కానీ అది కొందరి తెలంగాణగా మారిందని ఆమె చెప్తోంది కవిత. నేను ఎందుకు పదే పదే కవిత గురించి మాట్లాడుతున్నానంటే, కవిత ఆ చెట్టు కొమ్మ, కేసీఆర్ బిడ్డ కనుక ఆమె చెప్పే దాంట్లో నిజమే ఉంటుంది, లేదా 90% నిజం ఉంటుంది. ఆమె ఊరికే అనదు, ఆమె విషయాలు తెలుసు. ఎవరు వైట్ రేషన్ కార్డ్ బ్యాచో, లేకుంటే ఎవరు సన్నబియ్యం బ్యాచో, ఎవరికి స్కూటర్ లేదో, ఎవరు స్కూటరో సైకిలో లేకపోయినా హఠాత్తుగా 2-3 కార్లు కొన్న వాళ్ళు, హఠాత్తుగా ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఎవరా అంటే బీఆర్ఎస్ పార్టీలో చెలరేగిన వాళ్ళు. అంటే రకరకాలుగా చెలరేగిన వాళ్ళే అని మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా నడమంత్రం సిరి వచ్చే అవకాశాలు ఎవరికి లేవు, కష్టపడితే వచ్చే అవకాశాలు లేవు. ఎంత కష్టపడ్డా ఒక ఆఫీసర్ కానీ, లేదంటే నిజాయితీ పడిన ఒక రాజకీయ నాయకుడు కానీ మనం చూస్తున్నాం. గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళని చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆయన 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన అదే పూరి గుడిసె లాంటి ఒక ఇల్లు, ఒక సైకిలు, వ్యవహారం ఇంత ఉంది. మరి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఇవన్నీ వీళ్ళంతా చేసేది ఏమిటంటే ఈ పనులని చేశారు. కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా, ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించారు అని ఆయన చెబుతూ ఆ పాయింట్ చెప్పాడు. స్కూటర్ కూడా నిన్న దాకా స్కూటర్ లేదు, సడన్గా కార్లలో తిరుగుతున్నాడు. ఇల్లు కూడా సరిగా లేనివాడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాడు, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పాడు. ప్రజల్లోకి వెళ్ళిందని ఆయన ఒప్పుకున్నాడు. లేక ప్రజల్లో చాలా బలంగా వెళ్ళింది. ఎందుకు వీళ్ళంతా ఇంత హఠాత్తుగా ఈ సంపదను ఎట్లా కూడా పెట్టుకోగలిగారు? అవినీతి అక్రమాలు చేయకుండా ఏ మనిషి ఇంత సంపదను అంటే 100 కోట్లలో సంపాదించే అవకాశాలే లేవు, శూన్యం. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి పిఏకి ఏం లేదు, అంతకుముందు ఏం లేదు. ఆ పిఏ తండ్రి, ఆ పిఏది పక్కన పెడదాం, పిఏ ఆస్తులు, పిఏ సంపద అంతా పక్కన పెడదాం. ఆ పిఏ తండ్రికి అంతకుముందు స్కూటీ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ రేంజ్ రోవర్ అట్లాంటి ఫార్చ్యూనర్ ఇటువంటి కార్లలో తిరుగుతున్నాడు ఒకటి. రెండోది భూమి పంచాయతీలు అని అవి కానీ ఇవన్నీ కానీ ఆ ఏరియా మొత్తంలో జగిత్యాల, సిరిసిల్ల ఆ ప్రాంతాల్లో ఈ పిఏ తండ్రి అక్కడ ఒక హీరో. అంటే ఆయన చూడండి, ఒక మంత్రి దగ్గర పనిచేసే పిఏ తండ్రి ఆ రకంగా చెలరేగుతున్నాడంటే మరి ఇక పిఏ సంగతి ఏంటి, ఆ పిఏని పెట్టుకున్న మంత్రి సంగతి ఏంటో మనం సులభంగా ఊహించుకోవచ్చు. కేటీఆర్ అన్నాడు కదా, వీళ్ళే ఇట్లా చేస్తుంటే స్కూటర్ లేనోడు ఇట్లా అండ్ ఇల్లు లేనోడు ఈ రకంగా సంపాదించుకున్నారు అని ప్రజల్లోకి వెళ్ళింది కనుక వీళ్ళే ఇంత చేస్తున్నారంటే వీళ్ళ పైన ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళే. మళ్ళీ కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళెంత సంపాదించి ఉండొచ్చు అని జనంలో ఒక మెసేజ్ వెళ్ళిందని ఆయన ఒప్పుకున్నాడు. ఏ మాట కామంటే పాపం ఆయన
కొన్ని సందర్భాల్లో నిజాలే మాట్లాడతాడు, నిజాయితీగానే మాట్లాడతాడు. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ ఏం మాట్లాడినా, కేటీఆర్ ఏం మాట్లాడినా ప్రజలు ఎందుకు ఓడించారో అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా వాళ్ళు సరిగ్గా ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారని కూడా ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే కేసీఆర్కి అది ఇష్టం లేదు. సో దానివల్ల ఆత్మవిమర్శ చేసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకొని అండ్ తమ వైపు నుంచి ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని ఓపెన్గా చెప్పి ప్రజలకు క్షమాపణలు చెబుతారని కూడా ఎవరు అనుకోవడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.